హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే మిర్చి బజ్జీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఒక కప్పు అయితే శనగపిండి తీసుకున్నాను. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర, వాము, కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకున్నానండి. అరుగుదలకి చాలా మంచిది. ఇంకా సోడా ఉప్పు వేసుకున్నాను కొంచెం క్రిస్పీగా రావడానికి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిర్చి అన్నిటినీ మిడిల్ ఘాటు మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క పౌడరు, వాము వాము దాల్చిన చెక్క పౌడరు, సాల్ట్ కలిపి వీటికన్నిటికీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి అయితే గ్లాస్లోకి తీసుకున్నాను. మిర్చి చాలా పొడవుగా ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. అంతే, ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. తీసుకున్నాక వీటిని కూడా మళ్ళీ ఘాటు పెట్టానండి. మిడిల్ ఘాటు పెట్టుకొని ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకున్నాను. అదంతా ఇదిగో చూడండి, కొంచెం వేరుశనగపప్పు కూడా వేసాను. ఇవన్నీ కలిపి మళ్ళీ ఆ మిర్చి బజ్జీలో ఇలా పెట్టేసుకున్నానండి. అంతే, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.